వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ ఆలోచన చాలా పదును, మీ దేవుడు చాలా స్ట్రాంగ్ అని డివైన్ చెప్తున్నారండి. ఏంజల్స్ చెప్తున్నారు. సో ఏంటనేది చూద్దాం, ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్, మన కలెక్టివ్ యొక్క ఆలోచన అనేది చాలా పదును అన్నారు కదా, ఏ విషయంలో అండ్ ఏ రకంగా చెప్పారు. అలాగే మన డివైన్ ఎవరైతే మన కలెక్టివ్ని కాపాడుతున్నారో ఆ డివైన్ ఎవరు అండ్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, ఒక మదర్, ఎర్త్ మదర్. ఓకే, మీరు ఎవరైతే ఉన్నారండి ప్రజెంట్, మీరు చేస్తున్న పనిని ఎవరో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు అనేది అండ్ రెగ్యులర్గా మీరు చేసుకుంటున్న వర్క్స్ కూడానండి 0101 న్యూ బిగినింగ్ లేకుండా చేయాలని చూస్తున్నారు. మీకు జాబ్ రాకుండా ట్రై చేస్తున్నారు. ఈ విధంగా మీకు అర్థమైపోయింది. సో వాళ్ళు మిమ్మల్ని మూవ్ అవ్వకుండా, ముందుకు వెళ్ళకుండా పాస్ట్లోకి లాగుదామని చూస్తున్నారు. బట్ యు ఆర్ టూ షార్ట్. ఎలా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. చూడండి, వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని ఇలా చేద్దామని అనుకుంటున్నారు అని ఇలా చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇలా ఉన్నవారిని ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారు అని మీకు తెలిసినా సరే ఎంత పీస్ఫుల్గా, ఎంత కామ్గా ఉన్నారో చూసారా? ఈ విధంగా ఉన్నారు మీరు. బికాస్ మీకు తెలుసు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థమైపోయింది. సో మీ సోల్ మీకు చెప్తుంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, మీ డివైన్ మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అని. మీ సోల్ మీకు చెప్తుందండి. మీకు అర్థమైపోయింది వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు అని. వాళ్ళు చేసింది ఏది కూడా మీ డివైన్ అనేది జరగనివ్వట్లేదు మీ వెనుక. ఇదిగో చూడండి, చూసారా? నిచ్చెన్లు, ప్లేట్లు, ఇది చూసారా? స్నేక్. ఏది కూడా జరగట్లేదు. దీని అర్థం ఏంటంటే వాళ్ళు నిచ్చెనలు వేస్తున్నారు ఆకాశానికి. అది ఉంటుందా? ఉండదు కదా. సో వాళ్ళ ఆలోచనలు అంతే, వాళ్ళ పనులు అంతే, అవి జరగవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ ఆలోచనలు, పనులు జరగవండి, ఓకేనా? మీరు ఇలా ఈ విధంగా ఉంటారు మీ ఫ్యూచర్లో. మీకు అర్థమైపోయింది మీ ఫ్యూచర్ ఏంటి అనేది, మీరు ఏం చేయాలి అనేది మీకు అర్థమైపోయింది, ఏం చేయకూడదు అనేది మీకు ఒక క్లారిటీ ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అనేది డివైన్ గైడ్ చేస్తుంది, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇంకో విధంగానో. మిమ్మల్ని తలకిందులు చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ అది కుదరట్లేదు. ఒక డెవిల్ మీ లైఫ్లో మీకు ఇంజస్టిస్ చేయడం చూస్తున్నారు, బట్ అది జరగదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ ఎర్త్ ఏంజెల్. ఆ భూతలకు తెలియకుండా ఏదీ జరగదు. చాలామంది ఇక్కడ వరాహ్యమ్మకి పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తనే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీ డివైన్ గాడ్నెస్, ఫీమేల్ గాడ్. టేక్ యాజ్ రీజనేట్. మీ ఫ్యామిలీలో ఒక పర్సన్ మీకు సంపాదించడం ఇష్టం లేదు, తనకి వాళ్ళకు వచ్చే పేరు మీకు వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. సింగిల్ పేరెంట్, ఒకే చైల్డ్ ఉన్న ఒక పేరెంట్స్, వాళ్ళ ఇంట్లో పప్పి కూడా ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని చూసి జాలస్ ఫీల్ అవుతున్నారు. ఒక ఫ్యామిలీ మొత్తం, ఒక ఫాదర్ ఫిగర్, ఈ చైల్డ్కి ఫాదర్. ముగ్గురు చైల్డ్స్ ఉన్న ఫాదర్ ఫిగర్స్ని చూసి జలస్గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు 5 రకాలుగా సంపాదించేస్తారేమో అని. ఏ క్యాష్ రీజనేట్ అండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, డివైన్స్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కలెక్టివ్ అని చాలా షార్ప్ అని ఇంకా ఏ విషయాల్లో అన్నారు. మీ పాస్ట్ పర్సన్ విషయంలో వాళ్ళు మీరు అలో చేయట్లేదు. సేమ్ సైకిల్స్, కార్మిక్ సైకిల్స్ని రిపీట్ చేయడం చూస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ దారులు మీకు అర్థమైపోతున్నాయి. సో వాళ్ళు మీరు వాళ్ళని అలో చేయట్లేదండి, ఏ రకంగా కూడా అవకాశం లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్.
మీ టైంని వాళ్ళు కట్ చేయలేరండి. ఏ రకంగా మీ గుడ్ కర్మ టైంని మీరు కట్ చేయలేరు. వాళ్ళు కట్ చేయలేరు. ఓకేనా? అని ఏంజెల్స్ చెప్తున్నారండి. మీకు ఎంతైతే రావాలో, ఏదైతే చేయాలో అది మీరు డిసైడ్ అయిపోయారు. ఆల్మోస్ట్ చాలామంది క్లారిటీ వచ్చేసిందండి. అండ్ ఎవరికో ఏదో మూలన ఒక డౌట్ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నానండి. ఏంజెల్స్ అనేది మిమ్మల్ని రైట్ పాత్‌లో గైడ్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఏమీ చేయలేరు. అండ్ సెలబ్రేషన్ కనిపిస్తుందండి నాకు. త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వింటారు. అండ్ మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న ట్రీట్ కావచ్చు, పెద్ద పెద్ద రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు. అండ్ మీరైతే ప్రెజెంట్ దేని గురించి బాధపడక్కర్లేదు. మీరు ప్రెజెంట్ ఏదైనా చిన్న చిన్న చిరాకులు, స్ట్రెస్ ఉన్నా అది మీది కాదండి. అవతల వాళ్ళది. ఓకేనా? వాళ్ళు భయపడాలి, వాళ్ళు బాధపడాలి మీ జోలికొస్తున్నందుకు. మీకు మాత్రం ఏమీ కాదండి. ఓకేనా? న్యూ బిగినింగ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో చేయండి. ఖచ్చితంగా స్టార్‌లా ఉందండి మీ లైఫ్. అయిపోయింది. మీ పాస్ట్ కర్మ అయిపోయింది. మీ పాస్ట్ లైఫ్‌లో వాళ్ళు చేస్తున్న పనులు అయిపోయినియి. ఇంక మీరేది వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు. ఓకేనా? మీరు చేంజ్ అయిపోయారండి. చాలా ఇంప్రూవ్ అయ్యారు. మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారు. చాలా హీల్ అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే వాళ్ళని చూసి అలాంటి అమ్మాయే అలాంటి అబ్బాయే అలాంటి కష్టం నుంచి వచ్చారు కదా అని ఏమంటారు, ఒక ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు మీరు ఒక మాటలో చెప్పాలంటే. మీ హీలింగ్ కావచ్చు, మీ మాటలు కావచ్చు. సో, చాలామంది మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలని అనుకున్నా సరే, మీ దగ్గర నుంచోలేకపోతున్నారు. మీతో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే, మీ ఎనర్జీ అనేది హైలో ఉంది. ఆళ్ళంతా కూడా అబద్ధాలు చెప్తూ, తప్పు పనులు చేస్తూ, అలాగే ఇంకొకళ్ళని నిందిస్తూ, వాళ్ళేదో గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎప్పటికీ వాళ్ళ ఛాన్స్ లేదండి. ఓకేనా? ద హెర్మిట్. మీరు అలాగా పైకి ఎదిగిపోతారని, శిఖరానికి ఎక్కేస్తారని చెప్పి, మీకు గొడవ పెట్టి, ఏదో రకంగా మీ ఫ్యామిలీని సెపరేషన్ చేయాలి, లేదా మిమ్మల్ని ముక్కలు చేసేయాలి, లేదా మిమ్మల్ని చంపేసి, వేరే వాళ్ళ దాని మీద ఏసేసి, మొత్తానికి ఫ్యామిలీని ఏదో చేయాలి అన్నట్టుగా వాళ్ళ పిచ్చి ఆలోచనలు. పేషెంట్‌గా ఉండండి. ఓకేనా? కొంచెం మీకు ఆన్సర్స్ తెలియడానికి కొంచెం టైం పట్టొచ్చు. బట్ డెఫినెట్‌గా తెలుస్తాయని ఏంజెల్స్ చెప్తున్నారండి. యూనివర్స్ చెప్తుంది. వాళ్ళు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఏదైతే తెలియాలో తెలుస్తదని చెప్తున్నారండి. యూ ఆర్ వెరీ గుడ్ క్రియేటర్ అండి. మీకు చాలా క్రియేటివిటీ ఉంది. మీ ఓన్ లైఫ్‌ని యూనిక్‌గా మీరు చేసుకోగలరు. మీ అదే క్రియేటివిటీతో గో ఆన్ అవ్వండి. ముందుకెళ్ళండి. మూవ్ ఆన్ అవ్వండి. పాస్ట్ నుంచి మూవ్ ఆన్ అయిపోండి. పాస్ట్ పర్సన్స్ నుంచి లెట్ గో అవ్వండి. ఓకేనా? అండ్ ప్రెజెంట్ ఏదైతే హ్యాపీనెస్‌తో మీరు ముందుకు వెళ్తున్నారో అదే హ్యాపీనెస్‌తో వెళ్ళండి. యూ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలోన్. మీ వెనకాల మీ మదర్ ఉన్నారు. ఇక్కడ కూడా మదర్ ఉన్నారు. ఓకేనా? మీరిలా దూసుకు వెళ్ళిపోయిండి అంతే అని చెప్తున్నారండి. లైట్. మీరొక లైట్ అండి. వాళ్ళు డార్క్‌నెస్. వాళ్ళు జనాల లైఫ్‌లో డార్క్‌నెస్ క్రియేట్ చేయడానికి చూస్తుంటే మీరు లైట్ ఇస్తున్నారు. మీ లైఫ్ చూస్తేనే తెలిసిపోతుంది. మీరు మాట్లాడే అవసరం కూడా లేదు చాలామంది విషయంలో. ఓకేనా? మీ సోల్ మీకు చెప్తుంది. ఓకేనా? కొంచెం ఏంటంటే చేసే పనుల్లో కొంచెం రెగ్యులర్‌గా లెగుస్తూ కూర్చుంటూ ఉండండి. అండ్ ఏదైనా చేస్తూ ఉండండి. సొంతంగా ఏదైనా ప్రిపేర్ చేసుకొని జ్యూసో, సలాటో, ఒక కూల్ డ్రింకో లేదా ఒక లెమన్ వాటరో ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. ఓకేనా? అప్పుడేంటంటే మనకి మనం అటు ఇటు మూవ్ అవుతుంటాం కాబట్టి ఎనర్జీ అనేది బావుంటుంది అని చెప్తున్నారు. న్యూ విజన్‌తో మీరు చూస్తున్నారంట ప్రెజెంట్. సో, మీరు ఎలాంటి ఐసోలేషన్‌లో కూడా లేరు. ఎవరు చెప్పినా సరే మీకు అది ఎలాంటి అడ్డంకి లేదు. అలాగే మీరు చెప్తున్నది సెలబ్రేషన్‌ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారు అనే ఒక ఇల్యూషన్ నుంచి బయటకొచ్చేయండి. అది వాళ్ళు చేయలేరు అని క్లియర్‌గా ఏంజెల్ చెప్తుందండి. ఎర్త్ ఏంజెల్. వాళ్ళు బర్డెన్ చేయాలని చూస్తున్నారు కానీ చేయలేరు. ఎందుకంటే మీకు అర్థమైపోయింది కదా! యూ ఆర్ టూ షార్ప్. వాళ్ళెందుకు మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? దేనికోసం మాట్లాడుతున్నారు? మీకు అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు టోపీలు పెట్టుకుంటే ఏంటి ఏమంటారు? చూస్తున్నారంతే గాల్లో, మబ్బుల్లో మీకేదో చూపిద్దాం. ఏదో వస్తది, ఏదో జరుగుద్ది. అలా వెళ్తే ఇలా అయిపోతారు అన్నట్టుగా ఏదో ఒక భ్రమలో, ఇల్యూషన్‌లో ఉంచడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసేసి వాళ్ళు లేకపోతే మీకు వేరే దారి లేదు అని చెప్పి మిమ్మల్ని వాళ్ళే కాపాడాలి అన్నట్టుగా చూపిస్తున్నారు మీకు ఆకాశం వైపు ఏదో. లేని దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నారు. అటు వెళితే ఇలా అయిపోద్ది. ఆ రూట్‌లో ఎళ్తే ఇలా అయిపోద్ది. ఇదంతా ఒక భ్రమ, ఇల్యూషన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. మీరు చాలా తెలివైన వాళ్ళండి. నిజంగా. యూ ఆర్ టూ షార్ప్ అని ఏంజెలే చెప్తున్నారు. అలాంటి వాళ్ళని చాలా మందిని చూసారు మీరు. యూ ఆర్ ఆర్డినరీ పర్సన్ అండి మీరు. చాలా సింపుల్‌గా ఉంటారు. గొప్పగా చెప్పుకోవాలి అని అనుకోరు.
చాలా ఆర్డినరీగా ఉన్నారు మీరు. ఎంతున్నా సరే బయటికి చూపించుకోవట్లే, గొప్పగా బతకాలనుకోవట్లే, ఆడంబరాలకు పోవట్లేదు. ఇది చూసి వాళ్ళు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారండి. మీరు ఆర్డినరీ కాదు, ఏదో ఉంది అని ఒక ఏమంటారు, ఒక భ్రమలో అందరిని ఉంచాలనుకుంటున్నారు. చివరికి అదేమీ జరగట్లేదు. ఓకేనా? మీరెవరేంటి అనేది తెలుసుకునే ఒక మెచ్యూరిటీ మీకుంది. సో, గో అహెడ్ ఇలాగే న్యూ విజన్‌తో, న్యూ ఒక హోప్‌తో మూవ్ అవ్వండి. మీ ఎనకాల ప్రొటెక్టర్స్ ఉన్నారు. మీరెక్కడ వెనక్కి తిరగక్కర్లేదని చెప్తున్నారండి. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.